అంటే స్వామీజీ 59 రోజులలో చేతిలో నయా పైస లేకుండా అక్కడ యాత్ర అంతా చేశారు కదా కైలాస్ మానసరోవర్. అవునమ్మా. అయితే మనకు సాయినాథుంది మహావతార్ బాబాజీ గారి యొక్క ఒక రక్షణ కూడా మీతో ఉందనిపిస్తుంది. అంటే ఇప్పుడు అదే చెప్తున్నానమ్మా, నేను ఏదైతే నా గురిని నేను ఆధారపడి ఉన్నానో ఆ రూపాలు, ఆ నామం, ఆ రెండు నామాల మీద ఆ రెండు వెనక శక్తి ఉంది. ఆ శక్తి మేనిఫెస్ట్ అవ్వటం మొదలుపెట్టింది అడుగడుగులు. ఇప్పుడు మీ సందేశం ద్వారా ఎవరైతే ఒక గురువును కానీ లేకపోతే ఒక బాబాజీ మహావతార్ బాబాజీ ఇంకెవరినైనా కూడా ఆరాధిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గట్టి నమ్మకం ఏర్పడుతుంది. నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నా కూడా నాకు ఒక అతీతమైనటువంటి శక్తి నాకు తోడుంటుంది అన్నటువంటి నమ్మకం కూడా కలుగుతుంది అనిపిస్తుంది. అవునమ్మా. అయితే తర్వాత విషయం ఏంటంటే ఎంతో మంది మనకు ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు, ఎన్నో సంస్థలు ఉన్నాయి. మరి ఇంతమంది గురువులు ఉండడం వల్ల ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారా? ఇంతమంది అవసరమా? మరి మీ ప్రత్యేకత ఏంటి? అబ్బో, చాలా మంచి ప్రశ్న ఇది. చాలామందికి వచ్చే అనుమానం కూడా. కానీ ఈ మధ్యన జరుగుతున్నది కూడా అందరి గురువులు అవసరమే. ఎందరో వస్తుంటే కొంతమంది అందరూ అవసరమే, అన్నీ అవసరమే, అన్నీ గొప్పవే, అన్నీ నాకు కావాలి. ఈ భావన కొంచెం అందరినీ కన్ఫ్యూజన్లో పెడుతుంది. నిజానికి ఒక తండ్రి, ఒక తల్లి, ఒక గురువు, ఒక మంత్రము, ఒకే ఒక భగవంతుడు. ఈ గురిలో వెళితే, ఈ పద్ధతిలో వెళితే కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు మార్కెట్లోకి వెళతాం, ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నాం, తిన్నగా ఆ షాపుకి వెళ్ళి కొనుక్కొస్తే పర్లా, మధ్యలో ఇంకొక వస్తువు ఆకర్షిస్తుంది, ఇంకో షాపులో కొత్తగా ఏదో అక్కడ డిస్కౌంట్ ఉంటుంది, ఇలాగ ఉంటూనే ఉంటాయి. అది తప్పదు. అది ఇంకొకరి కోసం, ఇది ఇంకొకరి కోసం. నాకేం కావాలి అనే భావనలో వెళితే అక్కడ తన గురువుని తన పని తను చూసుకొస్తాడు. ఇక్కడ ఇంతమంది అవసరమా అంటే అవసరమే. ఫిజికల్గా నిర్గుణంగా ఉన్న భగవంతుడు ఈ కోట్ల, లక్షలు కాదు కోట్లు, మిలియన్స్ ఆఫ్ డివోటీస్ ఉన్నారు వరల్డ్ వైడ్గా. ఒక భారతదేశమే కాకుండా ఎక్కడైనా డివోటీస్ ఉంటున్నారు. సో ఈ నిరాకార శక్తి, నిర్గుణ శక్తి వాళ్ళకి మార్గం చూపించాలనుకుంటే ఆ భగవంతుడు రూపాలు తీసుకుంటాడు. ఇప్పుడు మనం యాపిల్ తినాలనుంది, ఈ యాపిల్ తోటలు అన్ని అవసరమా? ఒక తోటలోనే పెంచేయచ్చు కదా అంటే లక్షల మందికి కావాల్సినంత ప్రొడక్షను ఒక చిన్న 2 ఎకరాలు 20 ఎకరాలు సరిపోదు. అక్కడక్కడ తోటలు పెడుతూ ఉంటారు. అందుకని దత్త పరంపరలు, అవతరణలు. సో ఒకటిగా ఉన్న భగవంతుడు ప్రాంతాన్ని బట్టి, అక్కడున్న సాధకులను బట్టి, జిజ్ఞాసులను బట్టి మేనిఫెస్టే అవతార కార్యం నిర్వహిస్తూ వస్తే, అందుకని గురువులు అలా వస్తూ ఉంటారు. వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది వచ్చారు, ఎవరున్నారు? ఉండరు. ఫిజికల్ ఫామ్లో ఉండరు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ ఒకటిలోకే వెళ్ళారు. ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి. ఇలా వస్తూ వెళ్తూ ఉంటారు. ఎన్నో ఎడ్యుకేషనల్ ఇప్పుడు సంస్థలు ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్, కాలేజీలు. అవి ఎందుకు? ఏ ప్రాంతంలో వాళ్ళకి దగ్గరగా ఆ ప్రాంతంలో ఒక కాలేజీ, వాళ్ళకి అందుబాటులో, వాళ్ళకి దగ్గరగా, వాళ్ళ టేస్ట్కి తగినట్టు, వాళ్ళ కోర్సులకు తగినట్టు. అలాగే ఇక్కడ కూడా వేల మార్గాలు, వేల సాంప్రదాయాలు. ఎవరికి ఇష్టమైన సాంప్రదాయంలో వెళ్ళి ఆ గురువుని తీసుకోవచ్చు. అలాగే అందుకని రకరకాల గురువులు ఉంటారు. కానీ సాధకుడు మార్గం కావాలనుకున్నవాడు ఒక మార్గం ఎంచుకుని నాకేం కావాలి అని తెలుసుకుని దానికి సంబంధించిన ఒక గురువుని పట్టుకుంటే హాయిగా వెళ్ళిపోతాడు. ఇది కావాలి, అది కావాలి, అది బాగుంది, ఇది బాగుందని మనసు ద్వారా ఆకర్షణలోకి వెళితే ఎక్కడా స్థిరపడడు. ఇక్కడ ఏ గురువు తప్పు కాదు, కానీ ఇతను కన్ఫ్యూషన్లోకి వెళ్తాడు. అలాంటిది జరగకుండా చూసుకుంటే చక్కగా సాఫీగా ఒక రోడ్డు పట్టుకుంటే వెళ్ళిపోవచ్చు మనం. ఇంకా ఏంటి అంటే మనకు హిమాలయాల్లో ఆధ్యాత్మిక సాధనకు చాలా అనుకూలంగా ఉన్నాయంటారు. ఒక యోగి ఆత్మకథలో మనము యోగానంద గారు కూడా చాలా చిన్న వయసులోనే సాధన కావాలన్నప్పుడు హిమాలయాస్కి వెళ్ళారు. అంటే ఈ సాధన రహస్యాల గురించి, హిమాలయాస్లో అనుకూలమైన వాతావరణం గురించి ఏమైనా చెప్పగలరా? ఇది కూడా మంచి ఇది. ఎందుకంటే నా జీవితం అంతా కూడా 3/4 ఇప్పటివరకు చెప్పాలంటే హిమాలయాల్లోనే గడిచింది, హిమాలయ భూమిలోనే గడిచింది. రైట్ ఫ్రమ్ మన హరిద్వార్ నుంచి, హరికి ద్వారం అంటారు కదా, అక్కడ నుంచి హిమాలయాలు ప్రారంభం అవుతాయి. మనకి దగ్గరలో చార్ధామ్ అని ఉంది, చక్కగా బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, ఇవన్నీ ముఖ్యంగా మనం ఈ ప్రాంతంలో మనం చెప్పుకునే హిమాలయాలు. హిమాలయాలు అనంతం, అన్ని ఎన్నో దేశాలు ముడిపడి ఉన్నాయి హిమాలయాలకి. ఆ పక్క నుంచి ఒక దేశం, ఈ పక్క నుంచి ఒక దేశం, చైనా, టిబెట్, జపాన్ అన్నీ. కానీ మన భారతదేశంలో అదృష్టం ఎక్కువ భాగం హిమాలయాలతో జోడించబడి ఉంది. సో అక్కడ భూమిలోకి వెళితే నా అనుభవం ఏంటంటే ఇది అసలు అక్కడ వెళ్ళటమే యోగం, వెళ్ళబడటమే
ఆ పిలుపు రావటమే యోగం. సో నాకు ఏ పూర్వజన్మ సుకృతం ఏముందో తెలియదు, లక్ష్యం కూడా నాకు లేదు, నాకు అటు వెళ్ళాలని తెలియని సబ్జెక్ట్ అది. కానీ పంపబడ్డాను. రిషికేశ్ వెళ్ళి అక్కడ మేధానందపురి అనే స్వామీజీ వారి దగ్గర వాడి అనుగ్రహం ఆశీస్సులతోటి నేను ఆ భూమిలోకి వెళ్ళి అలా ఉంటే ఇంకా హిమాలయాలు అర్థమవుతూ వచ్చాయి. మనం చదివింది కొన్ని ఉంటాయి కనుక ఆ ప్రేరణ చదివినట్టుగా అప్పుడు అక్కడ లేవు. ఒకప్పుడు యోగులు ఉండేవారు అంటే వాళ్ళ లీలలు ఆ రోజుల్లో అడవులు అంతా అడవి ప్రాంతం. హరిద్వార్ నుంచి రిషికేశ్ వెళ్ళాలంటే 19-20 కిలోమీటర్లు అర్ధరాత్రి భయం వేసేది మాకు. 95లో 94లో విషయం, భయం వేసేది, చాలా కష్టం. ఆటోలు దొరకవు, దొరికిన వాడు సగం దూరం వచ్చి వదిలేస్తాడు అక్కడ. ఇలా ఉండేది అక్కడ. మరి ఈరోజు చూడండి. కాబట్టి ఆ రోజుల్లో ఉన్న ఆ యోగులు వాళ్ళందరూ కొంచెం పైకి వెళ్ళిపోయారు. ఎందుకంటే జనం పెరుగుతున్నారు, యాత్రికులు వెళ్తున్నారు కనుక. అక్కడ సాధనలు ఏమిటంటే నాకు తెలిసినది అక్కడ ఉండే ప్రతి భూమిలో ప్రతి ప్రాంతంలో కూడా శక్తి ఉంటుంది. ఈ కర్మభూమిలో కర్మపరమైన యోగము సాధనలు ఇక్కడ సిద్ధిస్తాయి. అది దేవభూమి, యోగభూమి, యోగులు తిరుగాడిన భూమి, దేవతలు నివసించే భూమి. అక్కడ ఏమవుతుంది, మనలో మార్పు మొదలవుతుంది. ఇక్కడ ఉన్న ఆలోచనలు అక్కడ ఉండవు. ఇక్కడున్న ఈ అరిషడ్వర్గాల ప్రభావం అక్కడ ఉండదు. ఖచ్చితంగా ఆ భూమి ప్రభావం సగం ఉంటుంది. స్థాన ప్రభావం అంటారే, అక్కడ అది ఎక్కువ. సో అక్కడ సాధన ఏమిటి అంటే ఎప్పుడైతే మనం దానికి స్పందిస్తూ దానిని కావాలని కోరుకుని దానినే లక్ష్యంగా, ఆ శక్తిని లక్ష్యంగా పెట్టుకుంటాము, అక్కడ ఏదో ఒక యోగి రూపంలో, ఏదో ఒక మహాత్ముడి రూపంలో మన దగ్గరికి వస్తారు, మనల్ని ఆకర్షిస్తారు. సో ఇంకా వాళ్ళతో మనం నడుస్తుంటే చక్కగా ఇక గంగా తీరం, అసలు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ గంగా తీరంలో కూర్చోండి అంతే. ఆకలిస్తే ఆ గంగాజలం తాగటం నేను మొదట్లో చేసిన సాధన అదే. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరు ఆహారం పెడతారో తెలియదు. ఆశ్రమాల్లో కొంతమంది పెట్టేవారు, కొంతమంది దొరికేది కాదు. కానీ ఆ గంగాజలం చక్కగా నా దగ్గర కమండలం స్టీల్ది ఉండేది ఒకటి డబ్బా, 2-3 డబ్బాలు తాగేయటమే ఆవురవరమంటూ హాయిగా ఉండేది. ఆకలి తెలిసేది కాదు. ఇలాగ శరీరాన్ని మనసుని పణంగా పెట్టి వాటిని ఆధారం చేసుకుని వాటిని దాటే భావన అక్కడ దొరికే సాధన. పోతే ముఖ్యంగా ఒక లైన్లో చెప్పమంటే అక్కడ ఏం చేయాలండి అంటే నిష్క్రియ నిర్విచార స్థితికి ట్రై చేయటం. ఇది అక్కడ చేయాల్సింది. అది వాళ్ళ అన్వేషణ బట్టి, ఆస్వాదన బట్టి మార్గం దొరికిపోతుందమ్మా. అంటే మనకు హిమాలయాస్కు వెళ్ళగలగడమే ఒక సామాన్య మానవుడికి ఒక ప్రాప్తం ఉంటే జరిగేదని. అవునమ్మా, చాలా కరెక్ట్. ఎందుకంటే దేవభూమి అంటున్నారు కదా. ఇప్పుడు మానస సరోవర్ వెళ్ళాలని ఎంతో మందికి ఉంటుంది సరోవర యాత్ర, కానీ కొంతమందే వెళ్ళగలుగుతారు కదా. అంటే అదంతా కూడా పూర్వజన్మ సుకృతం.